నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ నుంచి కొత్త వీసా తీసుకొని ఇండియాలో నిలబడిపోయి ఉన్నారా? అటువంటి వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కువైట్ కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే ప్రోటోకాల్ వ్యవహారాల సహాయ విదేశాంగ మంత్రి కార్యాలయం కువైట్కు గుర్తింపు పొందిన అన్ని దౌత్య కార్యాలయాలకు మరియు అంతర్జాతీయ ప్రాంతీయ సంస్థలకు ఒక విషయాన్ని తెలియజేసింది. కువైట్ దేశం బయట ఉన్న వ్యక్తులకు జారీ చేసిన ప్రవేశ వీసాలను ఎట్టి పరిస్థితుల్లో పొడిగించలేమని చెప్పి ప్రకటించింది. ప్రస్తుతం ఎంట్రీ వీసాలు ఏవైతే ఉన్నాయో కువైట్లో సూన్ వీసాలు కావచ్చు, ఇళ్లలో పనిచేసే వీసాలు కావచ్చు, అన్ని వీసాలు అయితే పంపించి వేశాము. ఆ యొక్క వీసాల పొడిగింపు కుదరదని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం అకామా ఉన్న వారికి 3 నెలల పాటు అకామా ఏ విధంగా పొడిగించారో వీసాల పొడిగింపు సాధ్యం కాదని చెప్పేసి అధికారులు తెలియజేశారు. అలాగే ఒక సర్కులర్ ప్రకారం ఈ నిర్ణయం ప్రైవేటు రంగంలోని ఆర్టికల్ 18 సూన్ వీసాకు, అలాగే గృహ కార్మికుల రంగంలోని ఖాదీం వీసాకు, కుటుంబ వీసాలతో సహా అన్ని వర్గాల ప్రవేశ వీసాలకు ఇది వర్తిస్తుంది. ప్రభుత్వం కొనసాగుతూ ఉన్న అసాధారణ పరిస్థితుల కారణంగా చాలామంది వీసాదారులు కువైట్లోకి ప్రవేశించలేకపోతూ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. చెల్లుబాటు అయ్యే ప్రవేశ వీసాలు పొందిన లేదా చెల్లుబాటు అయ్యే నివాస అనుమతులు కలిగిన గణనీయమైన సంఖ్యలో ప్రవాసులు ఈ పరిస్థితుల కారణంగా కువైట్కు తిరిగి రాలేకపోతూ ఉన్నారని ఆ సర్కులర్ పేర్కొంది. ఫలితంగా ఈ పరిస్థితిని పరిష్కరించడానికి అధికారులు కొన్ని చర్యలను ప్రవేశపెట్టారు. కొత్త ఆదేశాల ప్రకారం ప్రభావిత వ్యక్తుల కోసం కొత్త ప్రవేశ వీసాలు పొందడానికి యజమానులు లేదా స్పాన్సర్లు కొత్త వీసాల కోసం దరఖాస్తులు సమర్పించాలి. ప్రవేశ వీసాల జారీ తిరిగి ప్రారంభమైన తర్వాత ఈ ప్రక్రియ ప్రామాణిక విధానాలు మరియు నిబంధనలను అనుసరిస్తూ ఉంది. అదనంగా విదేశాలలో చిక్కుకుపోయిన ప్రవాసులకు మద్దతు ఇవ్వడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చర్యలు తీసుకుంది. 6 నెలల కంటే ఎక్కువ కాలం కువైట్ బయట ఉండి తిరిగి రాలేకపోయిన ప్రవాసులకు 3 నెలల పాటు గైర్హాజరు భత్యాన్ని ఆటోమేటిక్గా మంజూరు చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన యొక్క ఆన్లైన్ వ్యవస్థను అప్డేట్ చేసిందని చెప్పి సర్కులర్ ధృవీకరించింది. ఫిబ్రవరి 28, 2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ గడువు ప్రయాణ అంతరాయాల వల్ల ప్రభావితమైన వారి నివాస అనుమతులు రద్దు కాకుండా నిరోధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అకామా ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ కొత్త వీసాలు తీసుకున్న వారు వాళ్ళ యొక్క వీసాలు రెన్యువల్ చేయలేమని చెప్పేసి కువైట్ అధికారులు తెగేసి చెప్పారు. కాబట్టి మళ్ళా మీకు కొత్త వీసా అయితే మీ యొక్క యజమాని పంపించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.